మాట మానవుడి జీవితము మాకెంతో విలువైనదిగా ఉన్నదని కూడా అంటాడు దేవుడు. ఎందుకు అనంటే మన జీవితాల్లో మానవుని జీవితంలో 4 దశలు కనపడతాయి. ఒకటి బాల్య దశ, రెండవదిగా ఏ దశ కాదండి, కౌమారము దశ, కౌమారము దశ. మూడవదిగా యవ్వన దశ, నాలుగవదిగా వృద్ధాప్య దశ. మీకు వివరణ చెప్తాను. ఈ యొక్క పుట్టినప్పటి నుండి 12 సంవత్సరముల వరకు ఏ దశ అంటే బాల్య దశ. ఈ యొక్క 12 సంవత్సరముల నుండి 19 సంవత్సరముల వరకు కౌమారము దశ. అలాగే మూడవ దశ యవ్వన దశ, నాలుగవదిగా వృద్ధాప్య దశ. ఈ దశ తర్వాత గొడవే. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క 4 దశలు మనం చూస్తున్న మానవుడి జీవితంలో, అలాగే గొంగలి పురుగు దశలో కూడా ఎన్ని దశలు ఉన్నాయనంటే 4 దశలు ఉన్నాయి. ఎన్ని దశలు? 4 దశలు. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఇంట్రడక్షన్ అనగా వాక్యానికి ముందు కొంచెము ఇంట్రడక్షన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఇదేం పిల్లరా, మానవుడి జీవితంలో 4 దశలు ఉన్నాయన్నా. ఇప్పుడు గొంగలి పురుగు జీవితాన్ని మనం చూసుకుంటే ఎన్ని దశలు కనబడుతున్నాయి? 4 దశలు కనబడుతున్నాయి. ఈ యొక్క మొదటి దశ గురుడు దశ, గురుడు. రెండవ దశ పిల్లరా పురుగు దశ. ఏ దశ? పురుగు దశ. అలాగే మూడవదిగా వ్యూపాదశ, వ్యూపాదశ. నాలుగవ దిశ సీతాకోక ఆ యొక్క జీవితం, ఆ దశ మనం చూస్తాం. ఈ యొక్క మానవుని జీవితంలో బైబిల్ గ్రంథము ఈ దినాన్న ఏం చెప్తుందంటే మానవుడు పురుగు వంటి వాడు. మీకు అర్థమైందండి? నేనేమన్నా తప్పన్నానా? మానవుని జీవితము పురుగు వంటి విధముగా ఉంది, పురుగు వంటి విధముగా ఉంది. ఎందుకు అనంటే పురుగు వంటి విధముగా ఉన్నదని ఎక్కడ చూస్తాం అనంటే, చూడండి బైబిల్ గ్రంథము హబక్కూకు రాసిన ఈ యొక్క గ్రంథం మొదటి అధ్యాయం 14 వచనం మనం చూసినట్లయితే, హబక్కూకు గ్రంథం ఒకరు గట్టిగా చదవండి, కొంచెం మైక్ సౌండ్ వచ్చింది. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 14 వచనము చదవడం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానముగా చేసిందివి. చాలండి, చాలు. ఇంకా మానవుడు ఎలా ఉన్నాడు? దేనితో సమానంగా ఉన్నాడు? పురుగుతో సమానంగా ఉన్నాడు. ఈ యొక్క మనము ఎందుకు ఈ దశకు మనం వచ్చేస్తాము అనంటే, ఎందుకు ఈ యొక్క ఏలిక లేని చేప వలె ఉన్నాము అనంటే, ఆదాము అవ్వ ఆజ్ఞ మీరడం వల్ల ఈ దశలోనికి మనం వచ్చేసాం. ఇప్పుడు సంగమా జ్ఞాపకం చేసుకునండి. గొంగలి పురుగు ఈ యొక్క జీవితంలో 3వ దశ చాలా ప్రాముఖ్యమైనది. అది వ్యూపా దశ అని అన్నాం. ఈ యొక్క వ్యూపా దశలో మనం చూస్తే దాని చాలా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, దాని యొక్క అనుభవం చాలా గొప్పది. ఇదేం పిల్లరా, 3వ దశ చాలా ముఖ్యమో మనం చెప్పుకుంటున్నాం. పురుగు దశలో, యొక్క గొంగలి పురుగు దశలో. అలాగే మానవుని జీవితంలో ఈ యొక్క 4 దశలు కలిగి ఉన్న మనకు ఈ యొక్క జీవితము మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క గూడు అనుభవం కనబడుతుంది. ఈ యొక్క గొంగలి పురుగు విషయంలో ఈ వ్యూపా దశలోనే ఈ యొక్క తనకు తాను రూపుదిద్దుకుంటుంది. అలాగే మానవుని జీవితంలో రూపుదిద్దుకోవాలి అని అంటే దేవుని మందిరము
ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్ర. ఇక్కడ రూపుదిద్దుకుంటేనే నువ్వు అక్కడ సిద్ధపడగలవు, అక్కడికి పరలోక రాజ్యానికి ఎత్తపడగలవు. చూడండి, ఇక్కడ ఆ యొక్క గొంగలి పురుగు ఆ వ్యూప దశలో కొన్ని ఈ యొక్క రోజులు తనకు తాను నలగొచ్చుకుంటుంది, తనకు తాను ఈ యొక్క ఎవరికి కనపడకుండా రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మానవుని జీవితంలో మనం కూడా దేవుని మందిరంలో రూపుదిద్దుకోవడానికి ఈ యొక్క దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్ర. ఏం బిడ్డలారా, ఈ యొక్క వ్యూపాదశలోనేనండి రూపుదిద్దుకుంటుంది, రూపాంతరము చెందుతుంది. అప్పుడు 4వ దశలోకి సీతాకోకవలే చక్కని అందముగా కనపడుతుంది. అలాగే నీ జీవితములు కూడా దేవుని యొక్క మందిరములో ఆయనకు మొరపెడుతూ ప్రార్థన చేస్తూ, ఇక్కడ నీవు మొరపెడుతూ దేవునితో మాట్లాడడానికి కొన్ని గంటలు మోకరించి ప్రార్థించగలిగితే నీ జీవితము కూడా సీతాకోకవలే. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో చాలా మంది వెలివేయచ్చేమో, చేదరించుకోవచ్చేమో, నువ్వు నల్లగా ఉన్నావని లేక పొద్దుగా ఉన్నావని చాలా మంది నిన్ను ఏదో ఒక రకంగా ఎన్నో మాటలు అనొచ్చు. చూడండి, గొంగలి పురుగు పుట్టిన వెంటనే నచ్చుద్దా పట్టుకోవడానికి? ఎవరైనా అసలు పట్టుకోగలమా? వెంటనే ఏ కర్రతో అయినా గెంటేస్తాం, అవును కదా? మన జీవితం కూడా అంతే. మానవుని జీవితంలో లోకానికి మనం ఎప్పుడు నచ్చము, కానీ దేవునికి ఎప్పుడు నువ్వు చిన్న బిడ్డ వలె ఆయనను నీ వైపు చూస్తూ వచ్చాడు. ఇక్కడ నువ్వు రూపుదిద్దుకోవాలి, రూపాంతరం చెందడానికి దేవుని యొక్క మందిరానికి రావాలి. ఈ సంగమా, చెత్తగా ఉన్నవారిని కూడా కొత్తగా మార్చే స్థితి దేవుని మందిరము స్థితి. ఆ దశ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటండి? చెత్తగా ఉన్నవారిని కూడా కొత్తగా మార్చేస్తుంది ఈ యొక్క దశ, ఈ యొక్క దేవుని యొక్క మందిరము. ప్రసంగమా జ్ఞాపకం చేసుకునండి, దేవుడు చెబుతున్న మాట, ఇశ్రాయేలు యొక్క దేశంలో ఈ యొక్క కొండపైన ఈ యొక్క మందిరము కట్టబడింది. నిజానికి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో కొండపై పర్ణశాలల ఈ యొక్క అది కట్టబడి ఉండాలి, పర్ణశాల కట్టబడి ఉండాలి. కానీ దేవుని మందిరము కట్టబడింది ఎందుకు అనంటే, నేను ముందు వివరణలోకి నేను వెళ్ళి చెబుతాను. ఇదేం పిల్లరా, దేవుడు చెబుతున్న మాట, రూపాంతరం అనే కొండపై ప్రార్థనా మందిరమే కట్టబడింది. దేవునికి స్తోత్ర. పర్ణశాల ఎందుకు కట్టబడలేదండి అనంటే, దేవుడు అనుమతించలేదు. ప్రసంగమా, నిజానికి ప్రార్థనా మందిరం కట్టడానికి దేవుడు అనుమతించారు. ఇది ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలో. ఇదేం పిల్లరా, జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థన మందిరం కట్టడానికి దేవుడి యొక్క అనుమతి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క అనుమతి లేకపోతే ప్రార్థన మందిరం అనేది మనం కట్టలేము. అనుమతి ఉంటుందే మనం అక్కడ కట్టగలము. కానీ దేవుడు చెబుతున్న మాట, ఎక్కడ ఎప్పుడు దేవుని కట్టబడుతుందో అక్కడ దేవుని యొక్క అనుమతి అనేది ఉంది అని అర్థం. విన్నానా, ఈ మందిరానికి ఎవరు అనుమతి ఉంది? దేవుని యొక్క అనుమతి ఉంది. దేవునికి స్తోత్ర. నిజంగా జ్ఞాపకం చేసుకునండి, అందుకనే ఒక చక్కని పాట ఉంటుంది, నీ మందిరం ప్రార్థన మందిరం, నీ తేజో మహిమ. ఎవరికి రాదా మీ పాట? ఎవరికి రాదా? నీ మందిరం ప్రార్థన మందిరం, నీ తేజో మహిమ నిలుచు స్థలం, మాకెంతో క్షేమకరం. నీ మందిరం దేవుని
మందిరము, ప్రార్థన మందిరము, అది మనకి ఎంతో క్షేమకరము, ఎంతో శ్రేయస్కరము. మానవుని జీవితంలో ఈ యొక్క దశ ప్రార్థన మందిరం అనే ఒక గూడు, ఈ యొక్క గృహము మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, దేవుని యొక్క మందిరము దావీదు గారు మహారాజు వంటి వారే కట్టలేకపోయారు. ఎందుకు? దేవుని యొక్క అనుమతి లేదు. కట్టాలనుకున్నారు కానీ దేవుడు అనుమతించలేదు. కానీ కుదరలేదు ఆయనకి. ఇక నేను తక్కువవాడా అని అంటే తక్కువవాడు కాదు, చాలా జమీందారి, డబ్బున్నతన, డబ్బులు ఇచ్చి పని చేయించుకోగలడు. ఒక రాజు అవసరమైతే కొట్టైన పని చేయించుకోగలడు. అని అయినా కానీ దావీదు మహారాజు ఎందుకు మందిరం కట్టలేకపోయాడు అంటే దేవుని యొక్క మందిరము కట్టడానికి ఆయన అనుమతించలేదు. మరి ఎవరి ద్వారా జరిగింది అని అంటే సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మందిరం కట్టించుకొని జరిగింది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటున్న మాట, సొలొమోను గారికి దేవుడు అనుమతి ఇచ్చారు. ఈ యొక్క జీవిత కాలంలో శిష్యులు అడిగారు, అయ్యా ఈ కొండ పైన నీకు ఒక పర్ణశాల, మోషేకు పర్ణశాల నేను కట్టేస్తానంటే దేవుడు వద్దన్నాడు. వద్దు అని చెప్పి అనుమతించలేదు. ఎందుకు? ఈ యొక్క రూపాంతరము కొండపై దేవుడు మందిరము కట్టించాడు అని అంటే ఎందుకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు ఈ కొండపై? దేవుడు ఆ కొండపై రూపాంతరం చెందినప్పుడు అక్కడ మందిరము ఎందుకు కట్టబడింది? అది ఎందుకు అంత విలువైన ఎత్తులో ఎంచబడింది అంటే దానికి ఉన్న సమాధానము, ప్రార్థన మందిరము అనుభవం కలిగి ఉంటే చాలా మీరు రూపాంతరం చెందవచ్చు. దినము మందిరానికి వచ్చిన నీవు ప్రార్థన అనుభవం కలిగి ఉంటే రూపాంతరము చెందగలుగుతావు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, ఎప్పుడు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎప్పుడు కూడా మందిరాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆరాధన సమయానికి నువ్వు వచ్చిన దానివైతే నువ్వు ధన్యురాలివి. ఏముందులే, ఆరాధన అప్పుడే జరగదు, అప్పుడే పాటలు పాడతారులే, ఇంకా ముందు వెళ్ళి మనం ఏం చేస్తాంలే అని చాలాసార్లు ప్రతి ఒక్క ఆదివారం మనలో ఒక నిర్లక్ష్యత ఉంటుంది. ఈ నెలంతా, ఈ యొక్క నెలలో 4 వారాలు అనగా 3 వారాలు నేను క్రమంగా వెళ్ళిపోయాను, 4వ వారం ఏమైనా సమయం తక్కువైతే ఏమవుతుందిలే అన్న నిర్లక్షణ మనకు ఉండకూడదు. ఎందుకు ఇంత బైబిల్ గ్రంథంలో మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చాడు అని అంటే దేవుడు ఎందుకు కొండపైన ఈ యొక్క మందిరము కట్టబడింది అని అంటే దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, దేవుడు చెప్తున్న మాట. నేను ఆలోచన చెందింది ఏంటంటే దేవుడు ఎందుకు ఆ కొండపై మందిరాన్ని కట్టించాడు అని అంటే నేను అనుకున్నాను, ఈ యొక్క నేను కొండ మీదకి రూపాంతరం చెందినట్లు మా బిడ్డలు కూడా కొండలెక్కి వారు ఎక్కడెక్కడికో చుట్టూ చాలా మంది క్రైస్తవులు కొంతమంది వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రార్థించిన అవసరం లేదు. ఎక్కడ అంటే ఈ యొక్క మందిరంలో వారు ప్రార్థన చెందితే చాలు. ఈ యొక్క మందిరంలో వారు ప్రార్థించినట్లయితే అది చాలు, రూపాంతరం చెందవచ్చు. ప్రార్థన మందిరము అనుభవం వారు కలిగి ఉంటే చాలు, కొండనెక్కన అవసరం లేదు. ఈ కొండపై ఉన్న మందిరంలో వారు ఆ మందిరం అనుభవం కలిగి ఉంటే చాలు, వారికి ప్రార్థన జీవితము అనుభవం కలిగి ఉంటే చాలు, రూపాంతరం చెందగలుగుతారని దేవుడు గొప్పగా జవాబు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, దేవుని ఈ యొక్క మందిరము చాలా మానవుని జీవితంలో 4 దశల్లో ప్రాముఖ్యమైనది. ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టములు ఉంటాయి మానవుని జీవితంలో. ఎవరు ఆదరించలేని వారు ఉండకపోవచ్చు, ఎంతోమంది వెలివేసిన వారు ఉండకపోవచ్చు, కానీ కొంతమంది చేదరించుకున్న వారు ఉంటారు. కొంతమంది నా దగ్గరికి రావద్దు అన్నవారు కూడా ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి ఏమీ లేదు, నువ్వు రావాలనే ఆయన ఆహ్వానిస్తూనే ఉంచాడు. ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని కూడా ఆహ్వానిస్తూ ఉంచాడు. నేను అన్నాను కదా, గతసారి నేను వచ్చినప్పుడు, మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, ఈ యొక్క మందిరం కట్టడానికి ముందు నేను మాట్లాడిన మాట, ఈ యొక్క మానవ జీవితంలో 60 సంవత్సరంలో నేను చెప్పి ఉన్నాను. అందరికీ గుర్తుందండి. మనం ఎంత సమయం ఇస్తున్నాం?
నేను మరలా కొత్త వారు ఎవరు ఉన్నారు కాబట్టి నేను మరలా ఒకసారి నేను వివరిస్తాను. మానవుని జీవితము 60 సంవత్సరములు. ఈ యొక్క 60 సంవత్సరములు ఒక క్రైస్తవుని జీవితము లెక్క కడితే 60 సంవత్సరములు. ఈ యొక్క 60 సంవత్సరములో దేవునికి ఇస్తున్న సమయం ఎంత అంటే 6 నెలలు ఇస్తున్నాం. లెక్కకు ఎంత ఇవ్వాలి? దశమ భాగం 60 సంవత్సరములు అంటే 6 సంవత్సరములు ఇవ్వాలి. కానీ మానవుని క్రైస్తవ జీవితంలో 60 సంవత్సరములో 20 సంవత్సరములు నిద్రకు ఉపయోగిస్తుంటే, 20 సంవత్సరములు పనికి ఉపయోగిస్తుంటే, 5 సంవత్సరములు తినడానికి ఉపయోగిస్తుంటే, మరొక 5 సంవత్సరములు స్నానాన్ని చేయడానికి ఉపయోగిస్తుంటే, మరొక 5 సంవత్సరములు దిక్కులేని పరిస్థితిలో అయ్యో ఏంటి నేను చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి 5 సంవత్సరములు ఉపయోగిస్తుంటే, మరొక 5 సంవత్సరములు ఖాళీగా ఏదో రకంగా గడిపేద్దాంలే అని వృధా చేసుకున్న మొత్తము సంవత్సరములు ఇంచుమించు 60 సంవత్సరములో మరలా ఇంకా మిగిలిన 5 సంవత్సరాల్లో దేవునికి ఇచ్చే సమయము, అప్పుడప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి గడిపే గంట సమయం లెక్క గడితే దేవునికి ఇచ్చే సమయం ఎంత అంటే 6 నెలలు ఇస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, రూపాంతరం చెందగలుగుతామా? దేవుని యొక్క మందిరం నుండి నేరుగా మన కుటుంబంతో సహా పరలోకం వెళ్ళిపోతామా? 6 నెలలు వచ్చినా కానీ నీ ప్రార్థనా స్థితి ఎలా ఉంటుందంటే నీ కొరకే ఉంటుంది, నీ బిడ్డల కొరకే ఉంటుంది. అంతేగాని ఎంతమంది రక్షించబడలేదు, అయ్యా ఎంతమంది నా వారు నశించిపోయిన వారిని నువ్వు ఇంకను ముందుకు తీసుకొచ్చి రక్షించబడేటట్టుగా చేయాలి. ఇటువంటి మనం ప్రార్థన చేయాలి 6 నెలలు. అందుకనే నేను మాట్లాడుతున్న మాట, నీకు ఇచ్చే సమయం 60 సంవత్సరములు దేవుడు జీవితము నీకు ఇస్తే నువ్వు ఇచ్చే సమయం 6 నెలలు ఇస్తున్నాడు. ఉదయం పిల్లరా జ్ఞాపకం చేసుకునండి. దేవుడు అంటున్న మాట, దేవుడు చెప్తున్న మాట. ఉదయం పిల్లరా, సొలొమోను మందిరానికి ఎంతో విశిష్టత చూపించాడు. ఈ యొక్క మందిరాన్ని చాలా ఒక నియమ నిబద్ధతో కట్టి ఉన్నాడు. కానీ సొలొమోను నా తప్పు చేయలేదా, అతను పాపి కాడా అనంటే అతను కూడా ఘోరమైన పాపం చేశాడు, అతను కూడా తప్పిపోయి ఉన్నాడు. మానవుని జీవితంలో ఈ యొక్క సొలొమోను జీవితం మనకి చాలా సాదృశ్యంగా ఉంటుంది. సొలొమోను జీవితంలో అతని పాప స్థితి ఎలా ఉంటుందంటే ఘోరాతి ఘోరమైనది. అతని భార్యలు ఎంతమంది అయ్యానంటే 700 మంది. 700 మంది భార్యలు అతనికి, సొలొమోను రాజుకి. 300 మంది ఉపపత్నులు. ఇది ఇతని జీవితము. ఇలాంటి వాడిని దేవుడు ఎన్నుకుని మందిరము కట్టించాడు అనంటే పశ్చాత్తాపడ్డాడు. ఈ యొక్క ఆఖరి దశలో ఈ యొక్క సొలొమోను రాసిన ఈ యొక్క కీర్తన మనం చూస్తున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనము మీరు చదివి వినిపించండి. ప్రసంగి గ్రంథము సొలొమోను చెబుతున్నాడు నేరుగా, అయ్యో నా జీవితము అంతా కూడా అయిపోయింది, అప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనము. చాలండి. జీవితాంతం అయిపోయాక అయ్యో నేను చేసిన తప్పిది, ఈ లోకంలో అలాంటిది ఏమీ లేదు, సుఖం అనేది లేదు అని చెప్పి ప్రసంగిలో మాట్లాడుతున్నాడు సొలొమోను. మానవుడి జీవితంలో ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే, ప్రతి ఒక్కరూ పడిపోయిన వారే. కానీ సొలొమోను పడిపోయి మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు, మందిరము కట్టడానికి అనుమతి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు పడిపోతాం. పడిపోయిన వారు మరలా మనం లెగము, తిరిగి లేచే వారంగా మనం ఉండము. ఇంకా అయిపోయిందని అనుకుంటాం. అసలు తప్పు ఎక్కడ ఉందానంటే, నువ్వు పడిపోవడం ఒక తప్పు అయితే పడిపోయి లేవకుండా ఉండడము మరొక తప్పు. అని సొలొమోను పడి లేచి ఆయన
చెబుతుంది, మానవ జీవితం చాలా చిన్నది, ఇందులో ఎలాంటి సుఖం అనేది లేదు. దేవుడు మాట్లాడుతున్నాను, ఈ యొక్క సొలొమోను ద్వారా మాట్లాడచ్చు. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోవాలి. మానవుని క్రైస్తవ జీవితంలో ఈ యొక్క దేవుని యొక్క మందిరాన్ని ఈ యొక్క విశిష్టకు వస్తే తల్లి ఒడి లేని వారు చాలామంది ఉన్నారు, చదువు లేని వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, తల్లి ఒడి అనుభవం కన్నా, అలాగే చదువుల బడి ఈ యొక్క అనుభవం కన్నా దేవుని ప్రార్థన మందిరం అనుభవం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. నేను తప్పన్నామా? ప్రిజం బిడ్డరా, అదేంటండి తల్లి ఒడి గురించి మీరు అనుభవము కన్నా అని అన్నారు, చదువులు బడి కన్నా అని మాట్లాడారు మీరు. ఈ రెండు ఏమైనా లోకంలో తక్కువగా కనపడ్డాయా అని మీకు ఆలోచన చెందొచ్చు. తల్లి ఏమాత్రమో ఒడి చిన్నతనం కాదని నేను చెప్తున్నాను, నేను కించపరచడం లేదు. కానీ ఇదేం బిడ్డలారా, చాలామంది తల్లి ఒడి కూడా ఆశ్రయించకుండా తల్లి లేని బిడ్డలు చాలామంది ఉన్నారు. అలాగే చదువుకుండా, చదువు లేక, చదవాలనుకున్నా చదవలేని పరిస్థితులు కొంతమంది యవనుల జీవితాల్లో ఉన్నాయి, కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి. దేవుడే తల్లిని హెచ్చించాడు. ఆయన ఆఖరి శిలువ మీద కూడా తల్లికి అంటూ ఒక విలువ అనేది ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఎందుకు చదువు గురించి తక్కువ చేయాల్సి వచ్చింది అని అంటే, ప్రియం బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, ఎంతోమంది తల్లి లేని వారు ఉన్నారు, తల్లి కాని స్థితి కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ ఇవేమీ లేకపోయినా దేవుని యొక్క మందిరం అనుభవం గొప్పది అని మనం చెప్పుకుంటున్నాం కదా. వాక్య గ్రంథములు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరయ్యా అంటే సమూయేలు గారు. ఇతని తల్లి హన్నా, ఇతని తండ్రి ఎవరండి? ఎల్కానా. అయితే ఈ హన్నా మొక్కుకుంది, అయ్యా నువ్వు నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను, నీకు అప్పు చెప్పుతానంది. ఎంతసేపు ఈ యొక్క సమూయేలుని తన ఒడిలో పెంచాలో అంతవరకు పెంచి మిగతా సమయం అంతా దేవుని యొక్క మందిరంలో పెట్టేస్తుంది. సమూయేలు కూడా దేవుని మందిరంలోనే గడిపాడు. సమూయేలుకి చదువు లేదండి, సమూయేలుకి సరిగ్గా తల్లి ప్రేమ తెలియదు. కానీ ఎవరి ప్రేమ తెలుసా? దేవుని ప్రేమ తెలుసు. దేవుని మందిరము ఒడిగా మార్చుకున్నాడు. గొప్పగా సమూయేలు గొప్ప ప్రవక్తగా నిలబడ్డాడు. అందుకే అన్నాను, తల్లి అనుభవం కన్నా, చదువుల బడి కన్నా దేవుని మందిరం అనుభవము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఈ మాట నికాసుగా చెప్తున్నాను అని అంటే, ప్రియం బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి, మానవుని జీవితంలో ఎంతో మంది తల్లులు ఇది నాన్న బాధపడిన వారు లేరా అంటే, బిడ్డ పట్ల బాధపడిన వారు అనేక మంది ఎంతో మంది అమ్మ తల్లిదండ్రులు లేని అడిగిపోతున్నారు. అయ్యో నా బిడ్డని కడుపు కట్టుకుని పెంచాను, కడుపు నింపాను, ఇప్పుడు నా కడుపు నింపడానికే అంతులు వేసుకున్న పరిస్థితి ఎంతో మంది తల్లులు రోధిస్తున్నారు. అందుకనే దేవుడు అన్నాడు, నీ తల్లి మరిచినా నీ తండ్రి మరిచినా మరుగును అని అన్నాడు ఆయన. ఇదేం పిల్లరా జ్ఞాపకం చేసుకున్నాడు. సొలొమోను ఎంతగా ఎదిగి ఉన్నాడంటే, ఒకరోజు సమూయేలట ఈ యొక్క రాజు యొక్క గొప్ప ప్రవక్త అనేక జనాంగాన్ని పిలిచి, నా వల్ల మీకు ఏమైనా కీడు జరిగిందా? నా వల్ల మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగిందా? నేను ఎప్పుడైనా మీకు అన్యాయం చేస్తానా అని సమూయేలు అడిగితే, సమూయేలు చెప్పిన జవాబు జనాంగం, మీరన్నాడు ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు. దేవునికి స్తోత్రం. అంత జ్ఞానం ఎలా వచ్చింది? దేవుని మందిరంలో తన జీవితాన్ని గడిపాడు. చదువు లేదు అతనికి, ప్రేమ తెలియదు, కానీ రెండు నేర్పింది ఎవరు? దేవుడు. ఏం బిడ్డారా, అందుకే అన్నాను, దేవుని మందిరంలో నువ్వు ఉండాలి, కానీ నిన్ను రూపుదిద్దుకుంటాడు, నేను మహిమకరంగా మారుస్తాడు. ఇది సంగమా జ్ఞాపకం చేసుకునండి, విశ్వాసుల జాబితా
హెబ్రీ యొక్క పత్రికలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో సమూయేలు పేరు రాయబడిందండి. సమూయేలు పేరు రాయబడింది. విశ్వాసుల జాబితాలో సమూయేలు ఉన్నాడు. ఎందుకు? ఒక చదువు లేనివాడు, ఒక ప్రేమ అనేది తెలియనివాడు, కుటుంబ విలువ అనేది తెలియనివాడు అని దేవుని బట్టి దేవుని యొక్క మందిరంలో గడపడం, దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా విశ్వాసుల జాబితాలో ఒక సమూయేలు నిలబడ్డాడు. ఎందుకు ఆదాములో రాయబడలేదు అని అంటే ఆధ్యాత్మికంగా దేవుని యొక్క మాట వినలేదు. దేవుడిలారా జ్ఞాపకం చేసుకుని దేవుడు చెబుతున్న మాట, దేవుని గుడి అనుభవము నీ బిడ్డలను పంపించు దేవునికి మందిరాన్ని. యవన కాలంలో చాలా మంది ఈ యొక్క లోకంలో నశించిపోయిన వారు ఉన్నారు. యవన కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత కాలంలో నిద్రిస్తుంది, చనిపోతుంది ఎవరయ్యానంటే ఎక్కువ మరణాలు యవన కాలంలోనే ఉంది. యవన జీవితాలు నశించిపోతున్నాయి. ఎందుకు అనండి? లోకానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఆనాడు తల్లి అన్న ఎలా అయితే దేవుడి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, విన్నామని బిడ్డలు కూడా ఈ మందిరం గురించి అప్పగించే దేవుడికి అప్పగించిన దానివైపు దేవుడు చక్కగా నిలవబెట్టుకుంటాడు. ఇదేం బిడ్డరా జ్ఞాపకం చేసుకుని ఇంత ప్రయాసపడి ఇంత చక్కగా మీరందరూ కూడా ఈ సంఘాన్ని కట్టుకుని ఈ యొక్క మందిరానికి చేతులు అందించి ఇంత సుందరమైన మందిరము దేవుడు మీకు అనుగ్రహించాడు అని అంటే కేవలము మీ ప్రార్థన, కేవలము మీరు చూపించే ఆసక్తి, కేవలము మీ ఆత్మీయ తండ్రి చేసిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అందుకే ఇప్పుడు మనం ప్రతిఫలం చేస్తున్నాం. ఇదేం పిల్లరా? మీ అయ్యగారి పేరేంటమ్మా? ఎంతమందికి తెలుసు ఏరియా అయ్యగారు? చాలా మంది ఉన్నారు తెలుసు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏలియా గారిని దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. ఆయన జీవితము కానీ, ఆయన ప్రార్థన అనుభవం కానీ, ఆయన ప్రసంగం కానీ, ఆయన కన్నిటి ప్రార్థన కానీ చూస్తుండొచ్చు. కానీ ఆయన లోపల వెలితి అనేది, ఆయన లోపల పడుతున్న బాధ అనేది ఎవరు చూడకపోవచ్చు. అవును కదా? ఇది ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికి మాత్రమే. ఆ బాధ చూస్తారు కాబట్టి, ఆ యొక్క ప్రార్థన దేవుడు అందుకున్నాడు కాబట్టి దేవుడు అనుమతించాడు. ఈ యొక్క సామాన్య ప్రాంతంలో ఇన్ని గొప్ప మందిరాలు మీకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చెప్పట్లు జోడించుకుని ఏదో ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే ముఖాముఖిగా బైబిల్ పట్టు తిరిగేస్తున్నావు రాలేదు. ఈ యొక్క మందిరము, ఈ యొక్క సంఘము ప్రయాసపడుతూ కొన్ని గంటలు దేవుడి దగ్గర మోకరించి అడిగితే, కుటుంబాన్ని విడిచిపెట్టి బిడ్డలు లెక్క చేయకుండా, తల్లిగారిని లెక్క చేయకుండా, దేవుని యొక్క సేవే నాకు ప్రాణము, ఊపిరి ఉన్నంత వరకు దేవుని సేవ చేశారు. ఊపిరి ఆగిన తర్వాత మీ పక్షాన దేవునికి లెక్క అప్పచెప్పడానికి దేవుని సన్నిధానంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. యా ఇప్పుడు కూడా దేవుడు ఏలియా గారికి చూపించవచ్చు. ఈ దినాన్న ఇదిగో ఏలియా, ఏలియా నువ్వు చేసిన ప్రార్థన ఉందే, నువ్వు చేసిన పరిచర్య ఉందే, దినాన్న ఇదిగో అప్ప చెప్పిన, నువ్వు నాకు అప్ప చెప్పిన పని ఇదిగో నేను చేసి చూపించాను. ఇదిగో ఒక మందిరము, ఇదిగో ఇక నీ బిడ్డలు, ఇదిగో నీకు సేవా జీవితము, ఇదిగో నువ్వు ప్రయాసపడిన కష్టము ఇది అని ఏమన్నా చూపిస్తారు దేవుడు. ఎంతగా ఆనందపడతారు అయ్యారు. ఇదేం బిడ్డలారా, వీళ్ళందరినీ చూసి ఎంత మురిసిపోయి ఉంటారు. కానీ ఇదే ఆసక్తి, ఇదే భక్తి, ఇదే జీవితము మనలో కూడా ఉందా? దైవజనుల నుండి భక్తి మనకి లేకపోయినా కనీసము అయ్యగారు ఒక వంతు చేయందించి ఒక మందిరం మీకు ఇచ్చారు. ఇప్పుడు అయ్యగారు పని ముగించుకున్నారు. ఇప్పుడు మీకు పని అప్పు చెబుతున్నారు. ఏ పనిది? ఏ పనండి? అందరు గట్టిగా చెప్పండి. ఆత్మల రక్షణ.
మీరు అందరూ కూర్చోడానికి ఒక మందిరం ఏర్పాటు చేశారు. ఇప్పుడు పని ఎవరు చేయాలి అంటే ఇప్పుడు కూడా ఎవరు చేయాలమ్మా? అయ్యగారు చేయాలా? చక్కగా ఆనాటి దినాన్న మోకరించి ఎన్నో కన్నీళ్ళు కాచి దాంట్లో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తే ఈ దినాన్ని మీరు అందరూ జమీందారులోనే వచ్చి గతకాలం కూడా నేను అన్నాను, గుర్తుందో లేదో మీకు. చక్కగా మా తండ్రి రాజు, మా పరమ తండ్రి, ప్రభులకు ప్రభువు, మా రక్షకుడు, మా దేవుడు అని ఆనందిస్తూ వచ్చి మీరు కూర్చుంటున్నారే. జమీందారులు ఇది హోదాతనంతో అనేక మందికి సాక్ష్యం మీరు వెదచాలి. ఇప్పుడు గుడి నింపే బాధ్యత మీది. ఈ యొక్క దేవుడు ఒక ప్రణాళికతో, అనుమతితో ఒక మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చారు. అందుకే ఈ మాట ఎక్కడ ఉంటుంది అని అంటే మొదటి రాజుల గ్రంథము 37:40 వచనంలో చూస్తే ఏలియా గారు అక్కడ ఈ యొక్క ప్రవక్త ఏలియా గారు ఆ యొక్క జనాంగానికి దేవునికి దగ్గర చేసే స్థలము ప్రార్థన ద్వారా చూపిస్తున్నారు. ఆనాడు బైబిల్ గ్రంథం చరిత్రలో ఈ యొక్క ప్రార్థన, కర్మేలు ప్రార్థన ఈ యొక్క స్థలము ఆనాడు ఏలియా ప్రవక్త ఎలా అయితే చూపించే విన్న వాక్యాన్ని నువ్వు జ్ఞాపం చేసుకుంటూ జీవించుకోగలిగితే అప్పుడే నువ్వు ఎదుర్కొంటావు. ఇదేం పిల్లరా జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు మాట్లాడుతున్న మాట. ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం కూడా ఆపలేకపోయింది. కానీ ఈ దినాన్న దేవుని యొక్క మందిరం అని అంటే అందరూ చూడండి ఒకసారి. కానీ ఈ దినాన్న ఆదివారం దేవుని యొక్క మందిరము, పలానా శుక్రవారం దేవుని యొక్క కూటము, పలానా మందిరంలో పలానా గృహంలో ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కుటుంబ ఆశీర్వాద కూటములు అంటే ఆనాడు ఇశ్రాయేలు దేశంలో పాలు తేనెలు ప్రవహించే మార్గానికి ఎర్ర సముద్రం కూడా ఆపలేకపోయింది. క్రైస్తవులైన మన జీవితంలో ప్రార్థనా కూటము ఆదివారం ఆరాధనకి రమ్మని అని అంటే, ప్రార్థనా కూటము అని అంటే చిన్న సీరియల్ ఆపేస్తుంది కాదంటారా అండి? ఏమో ప్రార్థనకి ఎందుకు రాలేదు నువ్వు? ఏమో ఎందుకు నువ్వు ఆలస్యంగా వచ్చావు? చుట్టాలు వచ్చారండి అందుకే రాలేదు. ఆడు ఎర్ర సముద్రం ఇశ్రాయేలును ఆపలేకపోయింది. దీనిని మనల్ని ఏం ఆపేస్తుంది? చిన్న చిన్న సమస్యలు ఆపేస్తున్నాయి. రూపుదిద్దుకుందామా? రూపాంతరం దేవుని వల్లే మనం కూడా చెందుతామా? ఆయన అంటున్నాడు, నేను కొండ ఎక్కి రూపాంతరం చెందినట్టుగా మీరు కూడా ఎక్కడ అవసరం లేదు, ప్రార్థనా మందిరంలో మోకరిస్తే చాలు, ఇక్కడ మీరు రూపుదిద్దుకుంటారు. దేవుడు మాట్లాడుతున్న మాట. ఎంతమందికి వెళ్ళాలండి దేవునికి యొక్క సన్నిధానంలోనికి? ఏమా చేతులు ఎత్తండి. పెద్ద ఆశయం ఇది అండి, చాలా పెద్ద ఆశయం ఇది. మీరే వెళ్ళాలనుకుంటున్నారా? కుటుంబం అంతా వెళ్ళాలనుకుంటున్నారు? కుటుంబం అంతా వెళ్ళాలనుకుంటున్నారు. మరి మీ కుటుంబం వచ్చిందా అండి? ప్రార్థన మాదండి, ప్రతిఫలం వారిది అన్నట్టు ఉంటుంది. ఇదేం బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నది. మీరు విన్న వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూడా నేను మాట అంటాను, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్క ఆదివారము ఆరాధన దినమో ఎలా అనుకుంటామో, ప్రతి ఒక్క ఆదివారం ఒక క్రైస్తవుడి జీవితంలో, ఒక క్రైస్తవుడికి ఒక జడ్జిమెంట్ డే, ఒక న్యాయ వ్యవస్థ. గడిచిన వారం అంతా నువ్వు ఎలా బ్రతుకావు, ఎలా జీవించావు, నా పక్షాన్ని నువ్వు ఏ సాక్షిగా నిలబడ్డావు? నీ కుటుంబం ఉందా? నీ జీవితంలో నీ బిడ్డలు కలిసి వచ్చారా? నీకు నువ్వెంతో ధన్యురాలిగా తీర్చబడ్డావు. నీ మాట తీరు, నీ కనుసైగా, నీ ప్రవర్తన వారం అంతా కూడా లెక్కించబడి ఆదివారం ఒక జడ్జిమెంట్ డేగా నిలబడుచున్నారు. అందుకే అంటున్నాను, ప్రతి ఒక్క ఆదివారం కూడా వచ్చినప్పుడు ఒక న్యాయ వ్యవస్థలో అడుగు పెడుతున్నాను అని గుర్తుపెట్టుకో. ఇక్కడ గడువుల మీద గడువులు ఇస్తాడు, అవకాశాల మీద అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకనంటే నిన్ను రూపుదిద్దాలని ఆశ ఉంది ఆయనకి. ఆయన వల్ల నువ్వు రూపాంతరం చెందాలని ఆశ ఉంది ఆయనకి.
అందుకని యొక్క ప్రార్థనా మందిరము ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు ప్రార్థనా మందిరానికి వెళ్ళనవసరం లేకుండా ఇంట్లోనే ఏముందండి, ఈ ఫోన్లో అనేక ప్రసంగాలు ఉన్నాయి, లేకపోతే మేము ఇంటికాడ చూసుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు రాడా అని ఆలోచనకు వచ్చేస్తారు. ఇది నాన్న ఎందుకు దేవుని యొక్క మందిరానికి రావాలి, ఎందుకు దేవుని యొక్క మందిరంలో సిద్ధపడడానికి రావాలి, ఎందుకు దేవుని మందిరంలో కూర్చుని వాక్యం వినాలి అని అంటే ఇక్కడ పరిశుద్ధుల ప్రసన్నత దిగి వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత దిగి వస్తుంది. ఇక్కడికి నీ ఇంటికాడ కూర్చుంటే ఈ యొక్క ప్రసన్నత రాదు. నువ్వు ఒక్కదానివే కూర్చుంటే ప్రార్థన చేస్తే ఈ కలిగే అనుభవం కాదు. ఇది ఎవరో ఒక ద్వారా ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక ఆటంకం. మందిరము ఎందుకు ఇంత విలువ అనంటే దేవుడు అనుమతించాడు. కొంతమంది భక్తులు ప్రార్థించిన స్థలం ఇది. ఎందుకని దేవుని మందిరం రావాలి. కానీ ఈ దినాల్లో దేవుని మందిరం నిర్లక్ష్యం అయిపోయింది. దేవుని యొక్క మందిరము చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. ప్రభువే చెప్పించాడు, ప్రభువే చూపిస్తున్నాడు. అందుకనే పర్ణశాల కట్టొద్దు, ఏం కట్టమన్నాడు? దేవుని యొక్క ప్రార్థనా మందిరము కట్టమన్నాడు. అందుకని ఏలియా ఈ యొక్క ప్రవక్త చూపిస్తున్నాడు. ఈ యొక్క పర్వతం అది కర్మేలు ప్రార్థనా స్థలం. ప్రార్థన స్థితి ఉందా? ఉంది అంటే కాబట్టి ఇంత గొప్ప మందిరం నిర్మించుకున్నాడు. ఇంత గొప్ప మందిరం, ఇంత గొప్ప సంఘము నిలబెట్టుకోగలిగారు. ఇది నేను అంటాను, దీనితో మాత్రమే నీ సంతోషం ఆగిపోకూడదు, ఇక్కడతో మాత్రమే నువ్వు ఆనంద చెంది తృప్తి పొందకూడదు. ఇప్పుడు నీ బిడ్డలకి పంచాలి, ఈ యొక్క ప్రాంతం అంతా నువ్వు పంచాలి, అనేక మంది నడిపించాలి. ఇంత గొప్ప స్థితి మీ అందరికి ఇచ్చి ఉన్నాడు. దినాన్న మనం తాటికి పార్కులో వీళ్ళు ప్రార్థన మందిరం అంటే వస్తారమ్మా ప్రస్తుత కాలంలో అండి. కానీ ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ మీ జీవితంలో అనుకున్నారు ఎప్పుడైనా మాకు ఇంత మందిరం దేవుడు ఇస్తాడని? నేను అనుకుని ఉండొచ్చు. ఈ దినాన్ని నేను అనుభవించకపోవచ్చేమో, ఈ దినాన్ని నా బిడ్డను చూడకపోవచ్చేమో దగ్గర నుండి. కానీ దేవుడి సన్నిధానంలో నేను చూస్తాను. కానీ ఒక దినాన్న అది చూస్తే చేస్తే చాలు అని అనుకుని ఆ దినాన్న ప్రయాసపడ్డాను. కాబట్టి దినాన్న ఎంత గొప్ప పరిచర్య, ఎంత గొప్ప మందిరము దేవుడిని అందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లరా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అంటున్న మాట ఎలా ఎంత గొప్ప స్థితి అంటే ప్రార్థన మందిరంలో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనా స్థితి, ప్రార్థనా జీవితం. పిల్లరా పాత నిబంధన కాలంలో మందసం ఎటువంటిదో కొత్త నిబంధన కాలంలో మందిరం అంత ప్రాముఖ్యత దిద్దుకుంది, అంత ప్రాముఖ్యం చెందింది. ఇక్కడ మనము మందిరంలో ఒక కొత్త ఆత్మను రక్షించబడినట్లయితే, ఒక కొత్త ఆత్మను తీసుకుని వచ్చినట్లయితే పరలోకమంట సంబరాలు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కొత్త ఆత్మ రక్షించబడితే పరలోకం ఏం చేస్తుంది? సంబరాలు చేసుకుంటుంది. ఇది నా విశ్వాసిగా ఉన్న నీవు ఒక ఆత్మ నేను రక్షించగలవా? కుటుంబాన్ని నేను రక్షించగలిగినావా? పెళ్ళిళ్ళగా జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క మందిరం ఇంత ప్రాముఖ్యత ఎందుకు అనండి? దేవుని యొక్క మందిరం ఇంత ప్రాముఖ్యత ఎందుకు చెందుకుంది అనంటే వివాహానికి వివాహ మహోత్సవానికి ఈ యొక్క పెళ్లి కూతురికి ఒక గది సిద్ధపరుచుకుంటుంది. ఏ గది ఏమో నేను ఎప్పుడు వెళ్ళలేదమ్మని చూస్తున్నాను. అండి విడిది గది, అవును కదా? వివాహ మహోత్సవంలో పెళ్లి కూతురికి కావాల్సింది ఈ యొక్క సిద్ధపాటుకి ఏ గదికి అవసరం? విడిది గది. అక్కడ సిద్ధపడితేనే పెళ్లికి తయారు కాగలుగుతుంది, ఒరుడు ప్రకారం కూర్చోగలుగుతుంది, ఒరుడు ప్రకారం ఉంచగలుగుతుంది. అక్కడ నుండి ప్రారంభం అవుతుంది మన జీవితం. అలాగే పెళ్ళిళ్ళరా యొక్క పరలోక మహోత్సవముకు దేవుని మందిరము విడిది గది. ఒకటిలో క్రైస్తవురాలుగా ఉన్న నీవు ఇక్కడ నువ్వు సిద్ధపడాలి.
ఇక్కడ నువ్వు రూపుదిద్దుకోవాలి. ఇప్పుడు నువ్వు సిద్ధపడినట్లయితే పరలోక మహోత్సవంలోనికి నువ్వు ఎత్తబడి ఉంటావు. అవిగా విందులో నువ్వు ఉంటావు. అంత ప్రాముఖ్యత చెందింది. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకోవడమే కాదు, ప్రార్థన చేసి వాక్యం వినేసి వెళ్ళిపోవడమే కాదు, నువ్వు ధ్యానించాలి. ఆహారంగా నీ ఒక వాక్యాన్ని నువ్వు జీర్ణించుకోవాలి. పిల్లరా, జ్ఞాపకం చేసుకుని సంస్కారం యొక్క విందులో మనం యొక్క దేవుని యొక్క విందును అందుకోవడానికి మనం ఈ దినం వచ్చాం ఈ యొక్క మందిరంలో. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే ఈ యొక్క విందు ప్రాముఖ్యత దేవుడు చూపిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలో, మరియు మన ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో అందరము కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు ప్రభు రక్షణ పొందిన వారే అనుదినము వారితో సేవించు. ఏంటా మందిరంలో దేవుని యొక్క విందు ఏర్పాటు చేయబడింది. ఈ లోకంలో అందరూ అందించే విందు కాదు ఇది. కొన్ని సంఘాలకు మేము వెళుతూ ఉంటాం, కొన్ని సభలకు మేము వెళుతూ ఉంటాం, కొన్ని మీటింగ్స్కి వెళుతూ ఉంటాం. చాలామంది మన క్రైస్తవులైన వారికి మీటింగ్స్తో పని లేదు, ఈటింగ్తో పని. కొంతమంది మీటింగ్లకి రారు, ఈటింగ్లకి వస్తారు. నమ్ముతారా? బిడ్డలారా, దేవుని యొక్క మందిరం ఇలా అయిపోయింది. దినాన్న దేవుని వాక్యము అందించుకోవడానికి, దేవుని యొక్క వాక్యం తినడానికి రారు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఈటింగ్ అంటే చాలా మంది వచ్చేస్తాం. అందరినీ పిలిచేస్తాం, మన కుటుంబాలతో కూడా వస్తాం. మన దేవుని మందిరంలో కూర్చోబెడతామా? మీరు మరలా అనుకోవద్దు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. మా ఊరు తాడేపల్లిగూడెం, ఆ ప్రక్క ప్రాంతంలో వీళ్ళని అందరూ నా వైపు చూడండి. ప్రక్కన ప్రాంతంలో ఒక ఆమె అండి, తన మనవడిని తీసుకుని వచ్చింది దేవుని మందిరానికి. తన మనవడిని తీసుకుని వచ్చి వస్తూ ఈ యొక్క మనవడిని చేతితో పట్టుకుని ఇలా వస్తుంది. ఆమె వస్తూ ఒక 10 కుర్కురే బ్యాగులు భుజం మీద ఇలా వేసుకుని వస్తుంది. ఎక్కడికి? దేవుని యొక్క మందిరాన్ని వస్తూ, మరి ఈమె తినేసిందో ఆ బిడ్డ పెట్టిందో తెలియదు, కానీ ఈ యొక్క నానమ్మ మొత్తానికి 10 ప్యాకెట్లు అయిపోయినాయి. ప్రసంగం అయిన తర్వాత 10 ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పడేసిన ఈ యొక్క చిన్న ఈ యొక్క కుర్కురే అనేవి అటు మందిరంలో ఉంటే పాస్టర్ గారు అన్నారట, అమ్మా మరి పెళ్లి కూర్చున్నది తీస్తే బాగుంటుంది అని అంటే, నన్ను ఏం చేయమంటున్నావు? శుభ్రం చేయమంటున్నావు? నన్ను శుభ్రం చేయమంటున్నావా చెప్పి పెద్ద గొడవ చేసి ఆమె ఇంక మందిరానికి రాలేదు. మందిరం మానివేసింది. ఏం చేసినందుకు? మందిరం శుభ్రం చేయమన్నందుకు. కొన్ని ఎవరైనా ప్రక్కన వారు పడేసింది తీయమన్నామా అంటే, ఆమె కొంచెం ఆమె మనోడే కదా, కొంచెం ఒలుగుతాయి కదా, అది కొంచెం తీయమ్మా అన్నందుకు అందరి మందులో నన్ను నిలదీస్తావా, నన్ను తీయమంటావా అని చెప్పి అందరూ మానేస్తారు. చూడండి, క్రైస్తవులైన మనం ఎందుకు ఈ మాట నేను చెప్పి ఉన్నానంటే, ఈ యొక్క మందిరం పరిశుభ్రం చేయడానికి కూడా మనకేంటి నామోషి. ఇదేం బిడ్డలారా, నా క్రైస్తవ యొక్క నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో మందిరము కట్టడానికి ఈ యొక్క కూలివాడైనా, ఈ యొక్క సంఘస్థులైనా, ఈ యొక్క యవనస్తుడైనా, ఎవరైనా సరే ఆ మందిరంలో కట్టడానికి చెయ్యి వేసినప్పుడు ఈ లోకంలో దేవుడు వారికంటూ ఒక స్థలము, ఒక గృహం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిగత జీవితంలో నేను చెబుతున్నాను, దేవుని యొక్క పనిలో చేయందించిన వాడిని దేవుడు ఇప్పుడు కూడా వదిలిపెట్టేవాడు. ఏం బిడ్డరా, దేవుని యొక్క సన్నిధానంలో మనం వచ్చాం, దేవుని యొక్క విందు అందుకోవడానికి వచ్చి ఉన్నాం. ఎలా అందుకుంటున్నాం? ఏ విధముగా మనం దేవుని యొక్క రొట్టెను, ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నాం? అందుకనే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
దేవుడు మాట్లాడుతుంది. ఈ యొక్క 11వ అధ్యాయము 26, 27 వచనం మనం చూసినట్లయితే త్వరగా కాబట్టి ఎవడు అయోగ్యముగా రొట్టెను తిన్నో లేక త్రాగునో రక్తమును గుచ్చి అపరాధి. పరిశుద్ధ మందిరంలోకి నీవు వచ్చావు, పరిశుద్ధ ప్రసన్నత కలిగిన దేవుని యొక్క మందిరంలో వచ్చావు. ఇది నా నువ్వు ఈ యొక్క మందిరము వచ్చిన వేలాదిష్టం మంచిది, ఈ యొక్క మందిరంలో నువ్వు ఉండడం మంచిది, ప్రార్థించడం మంచిది. ఇప్పుడు ఒక దాని ప్రాముఖ్యతను విన్నా. ఈ యొక్క మందిరంలో ప్రతిష్టమైన ఒక మందిరంలో కన్నీరు ప్రార్థన ఇది కూడా యోగ్యతగా నువ్వు అందుకో. ఆయన బాధ్యంలో నిలబడతా, అక్కడ నువ్వు రూపుదిద్దుకుంటావు. ఈ యొక్క సీతాకోక చిలక వలె ఈ ప్రసన్నత, ఈ ఆత్మీయ జీవితము రూపుదిద్దుకుని పరలోకం వేయించబడగలుగుతా. అందుకని ఒక చక్కని పాట ఉంది, నీకు సంస్కార బిందు, ప్రభు సంస్కార బిందు, పరిగెత్తుకుని రండి ప్రభువే మన విందు. ఈ మందిరానికి నువ్వు ప్రతి ఒక్క నెల ఈ యొక్క విందు అంటుకోవడానికి పరిగెత్తుకుని రావాలి. ఆయనే నీకు విందు అవబోతున్నాడు. ఇది ఇంకా మిగిలి ఉంది. ఈ కుటుంబాన్ని తీసుకున్నావు, ఈ కుటుంబము దయచేసి విందులో గొప్పగా వేపించినట్లయితే ఈ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇది నా యొక్క మందిరం ఎలా రూపుదిద్దుకుందో, ఇక ఉన్నత స్థితిలో ఎలా ఉన్నదో ఈ కుటుంబ జీవితాన్ని కూడా అంతే విధంగా, ఈ ఆత్మీయ జీవితాన్ని అంతే విధంగా దేవుడు రూపుదిద్దుకుంటాడు. అలాంటి గొప్ప ధన్యత కుటుంబం అందరికీ అనుగ్రహించును గాక.